అమెరికా క్రమంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలు ఒక్కొక్క దాని నుంచి బయటకొస్తూ ఉండటం, వాళ్ళకిచ్చే ఫండింగుల్ని ఆపేయడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు అందులో భాగంగా మరొకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క వైద్య విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ దేశంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయి, అవి ఇతర దేశాలకు ఎలా పాకుతున్నాయి, అలాగే ఇతర రకాలైనటువంటి ఏదైనా వైద్య చికిత్సలకు సంబంధించి ఉంటే మిగతా దేశాలకు పంచడం, ఇప్పుడు పాండమిక్ లాంటి వాటిని అన్ని దేశాలను అలర్ట్ చేయడం, ఇట్లాంటిది చేసేటటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. ఒకప్పుడు కరోనా టైంలో కూడా ట్రంప్ ఇదే పని చేశాడు, బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తే మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఎంటర్ అవుతామని చెప్పినటువంటి బైడెన్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఐక్యరాజ్య సమితితో సంబంధాలు మెయింటైన్ చేశాడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో మెయింటైన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చాక దానికి ఇచ్చేటటువంటి ఫండింగ్ ఆపేశాడు. అది జరిగితే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి భాగాల్లో ఇది అతిపెద్దదైనటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా సంక్షోభం ఎదుర్కొంటుంది.